పైకి పోతాయండి వాటిలో నన్ను అడగండి బాబయ్య నాకు తెలియదు డబ్బెత్తున్నాడు మోడీగాడు వీడు దేనికో దానికి పెట్టేస్తున్నాడు అమ్మోడో మా అమ్మోడో దేనికో పెట్టేస్తున్నాడు పెట్టేస్తుంటే ఇంక నేను ఉన్నాను ఓటు ఏంటంటే ఎవరికి నచ్చితే వాళ్ళు వేస్తూ ఉండండి డబ్బులు తీసుకొని మాత్రం ఓటు వేయనండి డబ్బులు ఇచ్చారంటే నేను ఓటు వేయనండి అంటే 99 పాలు మాత్రం వైఎస్ఆర్ఏ వస్తుందండి వీళ్ళు ముగ్గురు గింజుకున్నా సరే అవుట్ అండి రెండు దెబ్బ ఉంటాయండి ఎవరు గెలుస్తారనేది చెప్పలేం కానీ మరి అనిత గారు అయితే తెలుసున్న మనిషి అందరికీ ఛాన్స్ ఇచ్చాం కదండి పవర్ స్టార్ కూడా ఇచ్చి చూద్దాం చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక రీల్స్ చూస్తున్నారు ఇన్స్టాలో. ఇప్పుడు ఎందుకు కుళాయిలు వేసారంటే కుళాయిలే వచ్చినాయి పైపులు, దాంట్లోంచి వాటర్ ఏం లేదు. ప్రతి ఒక్కరితో హోపేనన్నా, ఆ హోప్ మీద బేస్ అయి ఉంటుంది. రమణండి ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? గవర్నమెంట్ పరిపాలన అన్నది ప్రజల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాడు కానండి అభివృద్ధి అంటే దానికి ఏముందంటే రోడ్లు అన్నా అది అంటున్నారు ఇది అంటున్నారు ఇల్లు ఏమో ఇచ్చాడు. ఈ తర్వాత మరి ఏ మనిషికి ఇవ్వవచ్చిన డబ్బులన్నీ ఇచ్చాడండి ప్రతి వాళ్ళకి కూడా ఈ జగన్ గారు. అందువల్ల జగనే 99 పాలు గెలుస్తాడని నాకు నమ్మకం. ఇక్కడ వంగల్పూడి అనిత పోటీ చేస్తున్నారు టీడీపీ నుండి, ఆవిడ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఆవిడ ప్రభావం అంటే ముందు ఒకసారి చూశారు కదండి ప్రజలు, దానివల్ల ఏం చెప్పలేమండి. గతంలో గొల్ల బాబురావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది? ఆ పనితీరు ఏముందండి, మామూలుగా ఎమ్మెల్యేగా అతను అధికారం చేసి పెట్టాడు. ఏమి ఇప్పుడు ఏముంది, ఇల్లు కీములు గిల్లు కీములు ఇతని ద్వారాగానే వచ్చాయండి, గొల్లబాబురావు ద్వారాగానే. అంబాల జోగులు వంగల్పూడి అనిత వీళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా పోటీ ఉండబోతుంది అనుకుంటున్నాను? ఏ విధంగా ఉందంటే ఇప్పుడు జగన్ తాలూకి ఏచివోలు ఇతను ఉన్నారు, ఇప్పుడు ఏదో పేరు చెప్పారు చూసారా, అతను చూసి ఎవరో ఓట్లు కదండి జగన్ చూసే వేస్తారండి ఓట్లు. ఈ అనిత కంటే నాకేమో నేను ఇలాగేయాలని నేను అనుకుంటున్నాను. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి, ఈ పొత్తులోనే భాగంగా ఆవిడ దించారు 3 పార్టీలు కలిసి. ఇక్కడ పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఏ విధంగా అండి 99 పాలు మాత్రం వైఎస్ఆర్ఏ వస్తుందండి. వీళ్ళు ముగ్గురు గింజుకున్నా సరే అవుట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ముందు అది చేశాడు, ఏం చేశాడు, ఆ ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఏది చేయలేదు కాబట్టి జగన్ గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ఏదో అంటున్నాడు గ్యాస్ బండ్లు ఇస్తామో అది ఇస్తామో ఇది ఇస్తామని, అది మాత్రం కళ అండి, ఎయిరు కూడా ఓట్లు. అది అన్న మీ పేరు? నా పేరు జాన్ అన్న. మీదే నియోజకవర్గం? పాయకపేట నియోజకవర్గం అన్న. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరు కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపిస్తుంది? చేశారన్న, చేయలేదని చెప్పకూడదు కానీ అన్ని దగ్గర అలా చేయలేదన్నమాట. కొన్ని పర్టికులర్ ప్లేస్లో చేశారు. మేము ఉన్నది ఇక్కడే పండరపని వీధిలోనే. కుళాయిలు అని చెప్పేసి 2009 నుంచి వస్తారు అడుగుతారు పోతారు. మళ్ళీ 2014 వస్తారు అడుగుతారు పోతారు. 2019 నుంచి 19లో కుళాయిలు వేశారు కానీ దాంట్లో నుంచి వాటరే రాదు. ఇప్పుడు 2024 మళ్ళీ సేమ్ వస్తారు. ఎవరు చేసినా సరే ఏ గవర్నమెంట్ అన్నా అంతే అన్న, కుళాయిలు వేసారు ఒకళ్ళు అంతే. అది ఎలా పోయింది అలా ఇప్పుడు కూడా లేదు, స్టిల్ సమస్య లేదు. కుళాయిలు అసలు పెట్టిన పేరు అంతే కుళాయిలకి, అక్కడి నుంచి ఎవడలేదు నుంచి చాలామంది. ఇంకా అంతా ఇంకా రోడ్స్ అంటారా అంటే సింగిల్ రోడ్ వేశారు. అది ఉన్న ట్రాఫిక్ డబుల్ రోడ్లు వేస్తానే కానీ ఇప్పుడు సింగిల్ రోడ్ వేసినా చాలా ట్రాఫిక్ ఉన్నాయి, అలాగే యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. హాస్పిటల్ అనేది కూడా అప్డేట్ చేశారన్న, బాగానే చేశారు. కానీ వీళ్ళు చెప్తున్నా కదా కొన్ని పర్టికులర్ ప్లేస్లో పెట్టుకున్నారు. మొత్తం అంతా ఒక నియోజకవర్గం అంటే పాయకపేట మెయిన్ కదన్న, ఇదంతా ఉన్న చుట్టుపక్కల కూడా ఇందాక మనోడు చెప్పినట్టు కూడా హాస్పిటల్స్ కూడా మేజర్గా ఉండాలి ఎక్కడన్నా సరే. ఇప్పుడు ఎనీథింగ్ తుని ఉంది 1 కిలోమీటర్ అక్కడ ఉంది, అక్కడ లేకపోతే నెక్స్ట్ కాకినాడ ఉంది. ఇక్కడ తుని పాయకపేట బేస్ చేసుకుని పక్కన చుట్టుపక్కల పల్లెటూరు చాలా ఉన్నాయి, వాళ్ళకంతా బేస్ ఈ పాయకపేట తుని. ఇక్కడలోనే అప్డేట్గా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైనా వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్
అదేం ఆలోచించుకోండి వీళ్ళందరూని పక్కన ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఇటు మంగళవారం కానీ నరట్లకోట కానీ పెండకోట ఇదో 13 కిలోమీటర్స్, అటు 20 కిలోమీటర్స్ చాలా ఉన్నమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని అలా చేసుకుంటూ పండి ప్రజలు వైసీపీ వాళ్ళు అంటారా, ఇది అసలు చెంగల్ వెంకట్రావు తన గొల్లబాబురావు గారు అసలు ఆయన ఇప్పుడు ఇంకేమని చెప్పుకుంటానండి ఆయన పరిపాలన. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కింద లేదు, ఎంపీ కింద ఇచ్చారంట. ఎమ్మెల్యే కింద ఏం చేయలేదు, ఇంక ఎంపీ కింద ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ప్రజెంట్ అయితే వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు అందుకు కుళాయిలు వేశారు. కుళాయిలు వేసాడంటే కుళాయిలే వచ్చినాయి పైపులు, దాంట్లోంచి వాటర్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కంబాల జోగులు వైసీపీ నుంచి వంగలపూడి అంతా కూటమి నుంచి వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా పోటీ ఉండబోతుంది, వీళ్ళిద్దరు లోపలికి గెలిచే అవకాశం? ఖచ్చితంగా వైసీపీ అయితే గెలవదన్న, ఇదైతే చెప్పక్కచ్చు. టీడీపీ అండ్ ఉమ్మడి కూటమి కాబట్టి ఇంకా వంగలపూడి అనిత వస్తారు కాబట్టి ఇంకా ఆవిడే మ్యాక్స్ ఇంకా వచ్చేది. మ్యాక్సిమం 80% మా నుంచి అయితే మ్యాక్సిమం ఇంకా టీడీపీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీ నేషనల్ పైనుంచి కూడా అంత నెగిటివ్ అంత ఉందన్నమాట. చేసిన వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కూడా చేయలేదని కదా, చేశారన్న. హాస్పిటల్స్ కూడా చాలా అప్డేట్ చేశారు. అది మేజర్గా ఉన్నాయి కానీ మేజర్గా చేస్తే బెటర్. ఏదో ఉన్నదాన్ని రిమోల్డ్ చేసేలా చేయడం కాకుండా దాన్నే బేస్గా చేస్తే చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా బేస్ అయి ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఓట్లు అడగడానికి వచ్చే నాయకులకి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ వాటర్గా చెప్తున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారని వాళ్ళకే అడుగుతామాట. మీరు వచ్చారు చేశారు, ఇప్పుడు కాదు కదా వచ్చేది, ప్రీవియస్ ఏదో వైఎస్ఆర్ చేసింది, అంతకుముందు టీడీపీ కదా ఉన్నది, అప్పుడు మీరు ఏం చేయలేదు. ఇప్పుడైనా జస్ట్ బేసిక్గా చేస్తారని చెప్పేసి నా హోప్. ప్రతి ఒక్కరిదో హోపేనన్నా, ఆ హోప్ మీద బేస్ అయి ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు వచ్చేదానికి చూస్తారు, ఏదో డబ్బులు ఇచ్చేస్తారు చేసేస్తారని చెప్పేసి ఏదో అంటారు. ఇచ్చేసిన దానికి 2-3 నిమిషాల్లోనే 2-3 రోజుల్లోనే మర్చిపోతారు అంతా. తర్వాత మిగతా రిమైనింగ్ 5 years ఎవరి చేతిలో ఉంటుంది. చేస్తే మనం ఎవరు వచ్చినా సరే మంచిగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సాల్వ్ చేసిన వాళ్ళకి ఓటు కూడా అడగాల్సిన అవసరం లేదన్న. వాళ్ళు మంచి జరిగిందని మేమే అలా ఓటేస్తాం, వాళ్ళకి చేయకుండా వచ్చేసి అడిగేసి నథింగ్ అనేది అంతా. దట్స్ ఇట్ అన్న. అన్నా మీ పేరు? నా పేరు చైతన్య. మీది ఏ నియోజకవర్గం? పాయకపేట నియోజకవర్గం. గడిచిన 5 సంవత్సరాల్లో మీ పాయకరావుపేట నియోజకవర్గం కానీ మీ గ్రామం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందింది? మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఏమైనా తీరాయా? ప్రస్తుత గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అన్న చాలా మటుకి పర్వాలేదు. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పాయకపేట రోడ్డే బాగానే వేశారు, కానీ ఇప్పుడు ఆ రోడ్ వేసిన కానీ ఎక్కువ యాక్సిడెంట్లు కానీ స్పీడ్ బ్రేకర్ల వల్ల, ఎక్కువ హెట్రో బస్సుల వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్. తర్వాత హాస్పిటల్ బాగానే డెవలప్ చేశారు, కానీ ఇంకా మనకి పెద్ద హాస్పిటల్ ఉంటే మంచిది. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ గట్రా ఏంటంటే అందరూ కూడా కాకినాడ వెళ్ళాలి, లేదంటే వైజాగ్ వెళ్ళాలి. మనకి మన ఏరియాలో ఇప్పుడు పాయకపేటలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా కాకినాడ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేలోపు దారిలోపు ఏదో జరుగుతుంది, హాస్పిటల్కి వెళ్ళడం వల్ల దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన ఏరియా తుని ఉంది, కానీ చాలా మట్టుకి ఎమర్జెన్సీ కేసెస్ టేక్ చేస్తున్నారు, ఒకసారి చేయలేకపోతున్నారు. కాబట్టి ఒకవేళ మనకి దగ్గరలో ఇంకా పెద్ద హాస్పిటల్ ఉండి మల్టీ స్పెషాలిటీస్ ఉన్నాయి అనుకో, మనకు కొద్దిగా బాగుంటుంది కదా. అదొకటిని మన పాయకపేటలో స్టూడెంట్స్కి ఎక్కువ డిగ్రీ దాకానే ఉంది కాలేజీలో. డిగ్రీ తర్వాత నాలా చదువుకోలేని చాలామంది ఉంటారు. నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నాను, కానీ బయట ఊర్లో వెళ్ళాలి. అది ఈ ఊర్లో ఏమైనా ఎంబీఏ కాలేజీలు పీజీ కాలేజీలు ఉన్నాయంటే ఈ ఊర్లోనే చదువుకుంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చెస్ కానీ ఫుడ్ కానీ అన్నీ మిగులుతాయి కదా అని నా అభిప్రాయం. అంటే మనకి ఇక్కడ కాలేజీలు వస్తే మంచిది అని నా ఆలోచన. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజుల్లో ఉన్నాయి. ఇక్కడ వంగలపూడి అనితకి టీడీపీ జనసేన నుంచి ఇచ్చారు, మనకి వైసీపీ పార్టీ నుంచి కంబాల జోగులకి ఇచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? నా అంచనా ప్రకారం అనిత గారే గెలుస్తారన్న. ఎందుకు అనిత గారు? ఎందుకంటే ఇంత ముందు చేసినప్పుడు ఆవిడ బాగానే చేశారు. అయితే మన గొల్లబాబు గారు ఉన్నారు, కానీ మనకు అంతగా తెలియదు. కానీ అనిత గారు అంటే కొద్దిగా చేస్తారని ఒక నమ్మకం అయితే ఉంది. మ్యాక్సిమం ఆవిడకి వెళ్ళొచ్చని ఉంది, గెలుస్తారు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది యాజ్ ఏ యూత్గా? అంటే ఇప్పుడు నాదే చెప్పుకోవాలంటే నాకు గవర్నమెంట్ వచ్చినప్పుడే నాది స్టడీ అయింది. నేను వెంటనే ప్లేస్మెంట్ కూడా వచ్చింది, కానీ మన ఊర్లో రాలేదు. మనకు వచ్చింది బెంగళూరు ఆ సైడ్లో వచ్చింది. కానీ నాది కోర్స్ సాఫ్ట్వేరే. కానీ మనకి ఏంటంటే మన లోకల్లో ఉంటేనే కదన్నా మనకి జాబ్ ఉంటే మంచిది. కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా బయట వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి ఏంటంటే సరిపోతుంది అంతే, ఆ పీజీ రూమ్ రెంట్ కానీ ట్రావెలింగ్ కానీ ఇంటికి 1000-2000 పంపుతున్నారు. ఇంకా ఇల్లు అలాగే ఉంటుంది. అదేదో మన ఏపీలోనే ఒక 4-5 ఐటీ కంపెనీలు వచ్చి వైజాగ్ రావచ్చు, కాకినాడ రావచ్చు, రాజమండ్రి రావచ్చు, విజయవాడ రావచ్చు. ఇవన్నీ ఐటీ హబ్లు కానీ చేయొచ్చు. ఇవి చేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఊర్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అదే ఇంటికాడ ఉండి చేసుకుంటే డబ్బులు మిగిలితే డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ అవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళారు,
ముంబైలో ఉంటున్నారు. వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడే ట్యాక్స్ కడుతున్నారు, అక్కడే సరిపోతుంది. ఆ గవర్నమెంట్ డెవలప్ అవుతుంది. మన ఆంధ్రలో ఉండి మనం ట్యాక్స్ కట్టుకుంటే మనదే డెవలప్ అవుతుంది కదా. నా అంచనా ప్రకారం నెక్స్ట్ అయినా మంచిగా స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్ వస్తేనే చదువుకోవాలి, లేదంటే చదువుకోవద్దని చెప్పండి. చదువుకోవద్దని చెప్పేసి ఏదో వర్క్ చేసుకోమని మీరే చెప్పేస్తే సరిపోద్ది. ఇప్పుడు అందరూ స్టడీ చేసుకున్నారు, అందరూ డిగ్రీలు కంప్లీట్ చేశారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, నాకులాగా అందరూ కూర్చొని ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు జాబ్ వస్తే జాబ్ చేసుకుంటే ఇంట్లో సాయం చేయగలం, ఇదే చేయగలం కదన్న. మ్యాక్సిమం అయితే నాకైతే గవర్నమెంట్ మారి జాబ్స్ అయితే రావాలని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసుకుంటే ఎవరి లైఫ్ వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అంతే తప్ప ఇంకేం చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందనుకుంటున్నారు? నన్ను చూడండి, నేను ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నాను. అందరూ అలాగే ఉన్నారు, చాలామంది మా ఫ్రెండ్స్ చాలామంది ఖాళీగా ఉన్నారు. కొంతమంది బయట వెళ్ళిపోయారు ఎంతో కొంత చేసుకోవడానికి. కానీ గవర్నమెంట్ జాబ్లు కూడా లేవు. మన పోస్టులు పడ్డాయి కానీ 1000 పడ్డాయి కానీ పోలీస్ పోస్టులు పడ్డాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ అయితే 900-450 పడ్డాయి. కానీ పెట్టిన వాళ్ళు 3 లక్షల మంది దాకా పెట్టారు. ఒక్కో పోస్ట్కి ఎంతమంది వస్తున్నారన్న దగ్గర 1000 కూడా కాదు, 2000-3000 మంది వస్తున్నారు ఒక పోస్ట్కి. ఎంతమంది మెరిట్ ఉంటారో మళ్ళీ అందులో ఇదని అదని ఎవరు పాస్ అవ్వట్లేదు. ఒకవేళ పాస్ అయినా ఎవరికి రావట్లేదు. జాబులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, లక్షలో ఒక 10,000 ఉన్నా ఒక వస్తాయని అనుకోవచ్చు. 1000-2000 అన్నది జాబులు కాదు కదా నా దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని ప్రకటించారు కదా, మరి దాని మీద మీరు ఏమంటారు? మరి తీయలేదు కదన్న, తీస్తే మనం ఆయన్నే ఎలాగో అంటాం కానీ ఆయన తీయలేదు కాబట్టి తీస్తే మంచిది. ఇప్పుడు ఎవరు వచ్చినా సమస్య ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఆయన తీయడానికి కూడా అవ్వదు, కానీ మీరు తీస్తే బాగుంటుంది అంటున్నారు. ఇప్పటికైనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే జాబ్స్ తీసి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తే ఎవరి ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఆ ఊరు డెవలప్ అవుతుంది, స్టేట్ డెవలప్ అవుతుంది, ఆ జిల్లా డెవలప్ అవుతుంది. అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు. చాలామంది ఇప్పుడు ఎడ్యుకేటెడే, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక రీల్స్ చూస్తున్నారు ఇన్స్టాలో. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ అని ఇలా ఐటీ యాప్స్, స్కిల్ డెవలప్మెంట్స్ ఇలా పెట్టుకుంటే పోనీ ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఏదో ఒకటి అలా. గతంలో టీడీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్కి మీరు ఎటువంటి డిఫరెన్స్ గుర్తించారు? రెండు మ్యాక్సిమం అలాగే ఉన్నాయన్న, ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేం. కానీ ఎటు చూసినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాగా ఉన్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కరెంటు బిల్లులు అలాగే వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా. ఏముంది, ఎంత వచ్చినా మనం సంపాదించుకుంటే మనం కట్టగలం. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉండి నేను సంపాదించుకుంటే నేను కట్టగలను ఎంతైనా. ఇప్పుడు మనకు ఉద్యోగం లేదు, దానివల్ల అది బడ్డనే అయిపోతుంది. 1000 పెద్ద సమస్య కాదు సంపాదించుకుంటేనే. మనకు ఆపర్చునిటీస్ లేవు కదా. ఇప్పటికైనా మంచి ఆపర్చునిటీలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ జాబ్లు వచ్చి, ఐటీ అనే కాదు, సివిల్ ఇంజనీర్ ఉంది, మెకానికల్ ఇంజనీర్ ఉంది, ఇలా బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ మన సైడ్ వచ్చి డెవలప్ అయితే బాగుంటుందని నా ఆశ. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ ఇద్దరు పొత్తులోని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటున్నారు. నెక్స్ట్ 2024లో ఏ పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందండి? నాకైతే మరి జనసేన టీడీపీ గెలుస్తుందని నా అభిప్రాయం. ఎందుకు జనసేన టీడీపీ అంటే ఆల్రెడీ జగన్ గారిని చూస్తాం కదన్న. ఇప్పుడు ఈయనకి వీళ్ళిద్దరికి కూడా ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే యూత్ పరంగా అందరికీ చేస్తారని నా అభిప్రాయం. ఒకవేళ ఏ డౌట్ వచ్చినా ఆయన అడగడానికి ఉంటుంది, ఆయన వస్తే ఏదో సమాధానం చెప్తారని నా అభిప్రాయం. అన్నా మీ పేరు? స్వామి అన్న. మీది ఏ నియోజకవర్గం అండి? పాయకరావుపేట. ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లోనే పాయకరావుపేట ఏ విధంగా అభివృద్ధి జరిగింది? మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎటువంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? పర్లేదండి, అంటే కొద్దిగా బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ అంటే ఏముందన్న కొద్దిగా అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఇక్కడ వంగల్పూడి అనితకి ఇచ్చారు జనసేన టీడీపీ నుంచి. వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అనిత అనుకుంటున్నాం. అనిత గెలుస్తారు. ఓకే, ఎందుకు అనిత? అంటే మామూలు ముందు ఆల్రెడీ పోటీ చేశారు కదన్నా, కొద్దిగా ఉంటుంది కాబట్టి సపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ, అందువల్ల అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు? అంటే మామూలుగా ఒక ఫ్యాన్గా అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రావాలి. ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది మీ ఊరు కానీ పాయకరావుపేట కానీ? అంటే ఏం కనిపించలేదండి నాకైతే. ప్రస్తుతం ఇక్కడ నుండి జనసేన టీడీపీ నుండి వంగల్పూడి అనిత పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలిసి జనసేన టీడీపీ. ఎందుకో జనసేన టీడీపీ అంటే ఎప్పటి నుంచో అంటే వైసీపీ వచ్చాక ఏం నచ్చలేదని అయినా నాకు కూడా. అంటే ఏ విధంగా నచ్చలేదు? రీజన్స్ ఉంటాయి కదా. అంటే ఏ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, దానివల్ల. ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది మీ ఏరియాలో?
ఏం లేదని అంటే కొంచెం పర్లేదు అంతే. ఏదో అనుకొని మా వాళ్ళు ఓటేసారు, ఏం లేదు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో అవల్ సీఎం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎందుకు పవర్ స్టార్? అంటే అందరికీ ఛాన్స్ ఇచ్చాం కదని పవర్ స్టార్ కూడా ఇచ్చి చూద్దాం. సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. పాకిరపట్లో తిరుగుతాను. పాకిరపట్ట మంది. చెప్పండి. ప్రస్తుతం ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఏ విధంగా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించిందండి. ఎందుకంటే విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఇంకా వగేరా వగేరా చాలా పెట్టారండి. ఎడ్యుకేషన్ నిమిత్తం నెంబర్ 1, అలాగే ఆరోగ్య నిమిత్తం కూడా నెంబర్ 1. 2024 ఎలక్షన్స్లోని ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి బీజేపీతో కలిపి. పొత్తు పెట్టుకుని ఏం చేసేది లేదండి, మరలా వైఎస్ఆరే. ఇక్కడ పాయికరావుపేటలోని వంగలపూడి అనితన ఎవరు గెలిచే అవకాశం ఉంది? రెండు దెబ్బ ఉంటాయండి. ఎవరు గెలుస్తారనేది చెప్పలేం కానీ మరి అనిత గారు అయితే తెలుసున్న మనిషి. మరి ఆ గంగులు గారు ఎన్నోరు ఎలాంటారో మాకు తెలియదు, నాకైతే తెలియదు. వంగలపూడి అనిత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవకాశం ఉందండి వచ్చి రావటానికి. అది అంటే లాస్ట్ టైం కూడా ఆవిడ గతంలో గెలిచారు ఎమ్మెల్యేగా. ఆవిడ పనితీరు ఏ విధంగా ఉంది? పనితీరు అంటే కొన్ని చేశారు, కొన్ని చేయలేదండి. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకో కొన్ని రోజుల్లోనే. వంగలపూడి అనితని ఇక్కడ దించడం వల్ల ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ ఉండే ఎలక్షన్? పోటీ ఉంటుందండి, గట్టి పోటీ ఉంటుంది. అదే జనసేన టీడీపీ ఒకటయ్యి వైఎస్ఆర్ ఇండివిజువల్గా వచ్చి రెండు దెబ్బగా ఉంటాయండి. చెప్పలేమండి. పోటీ 70% అనిత గారే నెగ్గొచ్చు. నా ఎక్స్పీరియన్స్ బట్టి అనిత గారు నెగ్గొచ్చండి. అది. బాబాయ్ మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. ఇక్కడ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో వంగలపూడి అనిత, కంబాల జోగులు వైసీపీ నుండి వీళ్ళు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో అవలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీ నియోజకవర్గం? అవును ఉందండి, నాకు తెలుసు. అనుకుంటున్నారు ఎవరు ఇక్కడ ఊళ్ళో అనుకోవడం, కుర్రోళ్ళు సొసైటీ కూడా అనుకుంటున్నారు ఈయన గెలిపించాలని. ఎవరు అనితన? ఏం పేరు? వంగలపూడి అనుకోవడం ఆగించండి. ఏంటండి అనుకోవడం ఆగించారు కుర్రోళ్ళ చేత. మరి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు కూడా అదే దీనికి వేస్తానండి. దేనికి? తెలుగుదేశం. తెలుగుదేశానికా? ఎందుకు తెలుగుదేశం? అప్పుడు రైతులు. అమ్మా మీ పేరు? నా పేరండి చింతాలి అండి, పల్లెలు చింతాలి. మీది ఏ నియోజకవర్గం? పాయికరావుపేటనా? కాదండి మా లక్ష్మీపారు. అదే మీది ఎమ్మెల్యే పాయికరావుపేటనా? పాకిరావుపేట. ఇప్పుడు నక్కపల్లి మండలం మార్చారండి. ఓకే ఓకే. ప్రస్తుతం ఇక్కడ వంగలపూడి పావండి వంగలపూడి అనితన ఇక్కడ కంబల్ జోగులు వైసీపీ నేను పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? నాకు తెలియదు బాబు. అలాంటి నేను చదువుకున్నాను, అది చేశాను బాబు. ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎటువంటి నాయకుడికి ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? నేను ఎవరికి ద్వారా మా ఊరి ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వేసుకోవడం. ఇంకా మనం అలాంటివి ఏం చెప్పకూడదు. అంటే మీకు మంచి నాయకుడు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఇలాంటి నాయకుడు అయితే ఓటేసి గెలిపించాలనేసి. అంటే ఎటువంటి నాయకుడిని గెలిపిద్దాం? నన్ను అడగండి బాబయ్య, నాకు తెలియదు. అన్న మీ పేరు? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు. మీది ఏ నియోజకవర్గం? పాకిరావుపేట. పాకిరావుపేట. ప్రస్తుతం మీ అభివృద్ధి ఏ విధంగా ఉంది? మీ నియోజకవర్గం అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు తెలియదేశం అండి. వస్తుందండి సారి అనిత మేడం వస్తుందండి. ఎందుకు అనిత కావాలండి? అదే దేనికి రీజన్ ఉంటుంది కదా? పని బాగా చేసి పెడుతుందని కావాలా. ఓకే. మరి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా కంబాల జోగులు, ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? బాబాయ్ మీ పేరు? కులరత్నం అండి. మీది ఏ నియోజకవర్గం? పాకిరావుపేటనా? పాకిరావుపేట. ప్రస్తుతం మీకు గడిచిన 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గం కానీ మీ ఊరు కానీ ఎంత మేరకు అభివృద్ధి చెందింది? ఈ గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా అనిపించింది మీకు? అంతా బాగా చేస్తుందండి. ఓకే. అంటే ఏ విధంగా బాగుంది? ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ వచ్చి జగన్ కూడా కొంత పనులు కూడా బాగా చేస్తున్నాడు జగన్. ఇప్పుడు వచ్చి అన్ని పెన్షన్లు అన్నీ
బాగా ఇస్తున్నాడు చేస్తున్నాడు పనులు కూడా బాగా చేస్తున్నాడు. ఇక్కడ 2024 ఇప్పుడు ఎలక్షన్స్లో టీడీపీ నుండి అనితన, వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అనిత మేడం మొత్తం ఉన్నాం. అనిత మేడం ఎందుకు అనిత కావాలని చుట్టూ మరి అందరూ కూడా రావాలనుకుంటున్నారండి. వెళ్తే మేడం ఈ చుట్టూ మా ఊరి జగన్ చూసాం కదా, చుట్టూ వెళ్తే మేడం కూడా చూడాలా అని అనుకుంటున్నారండి. ఇప్పుడు బాబాయ్ మీ పేరు? మాడికానే. మీ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందింది గడిచిన 5 సంవత్సరాల్లో? గడిచిన 5 సంవత్సరాలు ఇప్పుడు అయితే జగన్కే వచ్చింది. ఓకే, ఇంతవరకునే. ఇప్పుడు మరి ఇతను చూడాలని ఉంది అందరికీ. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు చూడాలని ఉంది? అందరూ అంటే మరి అన్ని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చూసాం, మరి అందరూ చూడాలని జగన్ చూడాలని చూసారా? ఈ 5 సంవత్సరాలు చూసారు, మళ్ళీ ఈ పాలికి 5 సంవత్సరాలు అతను చూడాలా? మరి పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఏ విధంగా ఉండబోతుంది ఇది? ఆ విధంగానే వస్తుంది. ఈ చుట్టూ మరి 4 అయిపోయిన చేత ఆయుధం వచ్చేసినాం. ఆయుధంలాగా వస్తుందా? అట్నే అనుకుంటున్నాం. మరి ఇక్కడ మీ పాయకరాపేటలోనే టీడీపీ నుండి అనితన, వంగల్పూడి అనిత, వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆ సంగతులు తెలియదు మాకు. వీళ్ళిద్దరు అయ్యాలంటే అడితే ఆలీలు గారు గెలిస్తే జగన్ అని అదే అడితే మేడం. ఈ రెండే తెలిసి కానీ ఉన్నాయి తెలం. అంత మేడం ఈ రెండే ఉన్నట్లు మాకు తెలియదు మరి. ఓకే బాబాయ్ మీ పేరు? అన్నా మీ పేరు? ఎత్తుమాని. మీ దేవురు? ఓకే ఓకే ఓకే. ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏ విధంగా ఉంది మీ ఊర్లో కానీ మీ పల్లెల్లో కానీ? ఏముందండి, నా ప్రజలకి అందరికీ చూసాడు కానీ కాకపోతే రోడ్లు అని గిడ్లు అని అలాంటివి లేవు. అంత మేడం వచ్చిన కాడి నుంచి కూడా రోడ్లు గిడ్లు అన్ని బాగున్నాయి. అదే రావాలని ఇప్పుడు మళ్ళీ అంత మేడం వచ్చేద్దండి. ఇక్కడ అనిత గారు గెలుస్తారు? గెలిచేస్తారు నమ్మకం. అనిత గారు అంటే మంచితనం ఉందండి, ఇప్పుడు మంచితనం ఉంది. మామూలు అంతకుముందు కూడా రోడ్లు గిడ్లు అన్నీ కూడా శుభ్రంగా నీట్గా ఉండేదండి. అదే రకంగా మళ్ళీ ఇప్పుడు గెలుతుందని మాకు నమ్మకం ఉందండి. ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది 2020? సీఎం అంటే మరి తెలుగుదేశం వస్తుందని ఉందండి. ఎందుకు తెలుగుదేశం? ఎందుకంటే మరి దానికి ఏం చెప్తాను, ఇప్పుడు తెలుగుదేశం అంటే ప్రతి ఒక్కరికి వేసాడండి రూపాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందరికీ వేస్తున్నాడు. వేసాడని కాదు, ఆటోలు కానీ, కోంటోళ్ళు కానీ, సాగలోడికి మంగళోడు కానీ కొంతమంది నోటిని ఆలకించామండి మేము. ఇది చంద్రబాబు నాయుడు ఎలా కాదు, పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్కరికి, ఆడ మంచికి మగోడికి ప్రతి ఒక్కరికి అందియండి డబ్బులు. ఈ ఏమో 45 సంవత్సరాలకు ఉన్నవాళ్ళకి అంతిని, ఉన్నవాళ్ళకి అందలేదు అని కొంతమంది దేవులాడుతున్నారండి. అందువల్ల తెలుగుదేశం వద్దనుకుంటున్నాం. ఏంటి మీ పేరు? నా పేరు రమణ అండి. మీది ఏ నియోజకవర్గం? పాయకరాపేట మండలం. ఓకే. ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా చేస్తున్నాడండి. అంటే ఏ విధంగా బాగా చేస్తున్నారు? అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందంటారు? మరి అభివృద్ధి రోడ్లు కానీ రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వంగల్పూడి అనిత టీడీపీ నుంచి చేస్తుంది, వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయండి? ఇద్దరులోనేనా? మేడం అనిత మేడం. అనిత మేడం. ఎందుకు అనిత గారు? మరి మనకి తెలిసిండి. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? జగన్ పరిపాలన బాగా చేస్తున్నాడండి. 2024 ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? మనకి ఏం తెలిసండి. లాస్ట్ టైం ఎవరికి ఓటు వేసారు? ఇంకా ఓటు ఎవరికి వేయలేదండి నేను. లాస్ట్ టైం వేయలేదా మీరు? నాకు ఓటు లేదు కానీ. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. మీరు ఫస్ట్ ఓటు వేయబోతున్నారు అయితే. మీ ఫస్ట్ ఓటు ఎవరికి ఓటు చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి, ఎటువంటి నాయకుడిని గెలిపించాలనుకుంటున్నారు మీరు? మీ మొదటి ఓటు ద్వారా ఎటువంటి నాయకుడిని మీరు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? రాజుని గెలిపిద్దాం అనుకుంటున్నాం అండి. రాజు ఉన్నాడు మా ఊళ్ళో ఎంపీస్. ఓకే. ఇక్కడ చేస్తుంటారు ఈ పనేనండి. ఇగో నూరు పొలం పని అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అందరూ మా వాళ్ళే. మీ పేరు? రవి శాస్త్రి. ప్రస్తుతం ఇక్కడ పాయకరావుపేటలోనే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ కంబాల జోగులకు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి వంగల్పూడి అనితకి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏంటంటే మనం రాస్తుంది కూడా తెలుగుదేశం నాయకత్తే. తెలుగుదేశం, జనసేన ఆ రెండు కూడా గ్యారంటీగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన వల్ల ఏం ఉపకారం, జనాలు కూడా ఉపకారం లేదు చెప్పండి. జనాలు ఉపకారం లేదు. అనవసరంగా మంగళకి, హాస్టల్కి 10 వేసారు. మనకు ఉపకారం లేదు. అది లేని వాళ్ళకి వేస్తే ఉపకారం ఉంటుంది, బాగా ఉన్నోళ్ళకి ఉపకారం ఉంది చెప్పు. హాస్టల్కి ఎదరాలి చెప్పండి. ఎలగ పొట్టలు వేసే వాళ్ళకి, మిషన్ కుట్టిన వాళ్ళకి అందరికీ వేసారు వాళ్ళకి.
మనకు ఉపకారం ఏంటి? అలాంటి డబ్బులు దగ్గర పెడతాక ఉపకారం ఉంది చెప్పండి. అదంటే లేనివాడికి, బాగా లేనివాడికి, బీదవాడికి, బాగా కాళ్ళు లేనివాడికి, కుంటోడికి, అలాంటి వాళ్ళకి ఉపకారం చేస్తే మంచిది చెప్పాలి. బాగా బలిసిన చేత ఉపకారం ఉంది. నెక్స్ట్ 2024లో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు సీఎం అయిపోతారు ఇక, డౌట్ లేదు. ఇక ఎందుకు చంద్రబాబు నాయుడు? ఆయన ఫస్ట్గా అని చెప్పాలంటే ఆయన రోడ్లు వేసి ప్రతి పల్లెటూరు కూడా రోడ్లు వేసి అన్నీ బాగున్నాయి. మన 10 ఏరియాలో కూడా పల్లెటూరులో కూడా రోడ్లు బాగా చాండల్ అయిపోయింది. ఇప్పుడు భీమవరం రూట్లో మహా దైద్యం ఉంది. మనం అసలు కొడల రాంబాబు రోడ్డు ఎలా ఉంది, మహా దైద్యం ఉంది. గుడివాడ రూటు ఇప్పుడు ఏదో ఉపకారం ఉంది. ఆ గుంటూరు లేదు ఇబ్బంది అయిపోతుంది రోడ్లు దైద్యం. అదే చంద్రబాబు వచ్చిన డెవలప్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కాలంలోనే అభివృద్ధి ఏ విధంగా కనిపిస్తుంది? అభివృద్ధి ఏం కనబడతలే. ఆయన ఇష్టం ఏం కావాలి పడికి జనాలకి చాలా ఇబ్బంది పడతాం జనాలకు. ఆయన ఇష్టంలో ఉపకారం లేదు, ఏం చేయకూడదు. మన 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 దగ్గర లాస్ట్ చెప్పుతో అడుకోవడంతో ఆడ వస్తాయి పట్టు గ్యారంటీగా అవుతుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం? ఇద్దరికంటే జాయింట్ బాగుంటుంది. జాయింట్ మటుకి బాగుంటుంది. మన జలసీమ, మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గ్యారంటీగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఇలా ఉంటుంది. బాబాయ్ మీ పేరు? నా పేరు నాగం పులి వెంకటర. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గవర్నమెంట్ పరిపాలన ఇప్పుడు దాకా అయితే కొంచెం ఏదో అనిపించింది, కానీ అనవసరమైన పనులు పెట్టేసి పెద్దలు బాధ పెట్టాడు స్వామి. అంటే ఎటువంటి పనులు? ఇటువంటి పనులు లేని పనులు, అమ్మఒడని, మామోడని, కాపు నేతం అని, ఇలాదని ఇదని పెట్టాడు తప్ప ఒక రోడ్డు కానీ, రైతులకు కానీ, ఇంకోటి కానీ ఏం ఉపయోగపడలేదు ఈ ప్రభుత్వం. ఇది వంగలపూడి అనిత వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? వీళ్ళిద్దరి మధ్యన అయితే మా అనిత గెలుస్తుందండి. అనితకి బ్రహ్మాండం గెలుస్తుంది. ఒక 20 ఏళ్ళు మెజార్టీలోనే గెలుస్తుంది, తక్కువ గెలుతుంది. 20 అనిత ఎందుకు గెలుస్తారు? అనిత ఎందుకు గెలుస్తుంది అంటే ఇవి గెలిచిన ఒక టర్న్ గెలిచిన కాడి నుంచి తర్వాత రెండో టర్న్ అక్కడ వేసారు, కానీ వేసినా మళ్ళా అక్కడి నుంచి వచ్చేసి ఇన్ఛార్జి ఆవిడకి ఇచ్చారు కాబట్టి నియోజకవర్గాన్ని పట్టుకుని వదలకుంటే తిరుగుతుంది. ఎవరిదైనా, మీదైనా, మాదైనా, ఇంకోటైనా ఏదైనా చిన్న పనులు వచ్చినా ఆవిడ పూసుకుని మనకి కూడా తోడ్పడుతుంది. అందుచేత జనం అందరూ కూడా ఆవిడ మీద మొగ్గు చూపిస్తున్నారు. మరి కంబాల జోగుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కంబాల జోగులు ఏముందండి, ఎక్కడి నుంచో వచ్చాడు. కంబాల జోగులు వచ్చాడు ఎక్కడి నుంచో, మా అడితో ఉంది. ఇక్కడి నుంచి కొవ్వూరు వేసారు. కొవ్వూరు ఎత్తే ఏం చేసింది, ఏం చేయగలిగింది? ఇక్కడి నుంచి అక్కడ వేసారు, ఏం చేయలేకపోయింది. ఇదా పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడంటే కదా సీట్ ఇచ్చారు, ఎలా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఇక్కడే పోటీ చేస్తుంది. ఇక్కడే ఆవిడకి ఆ పేషెంట్ ముందు గెలిచిన కాడి నుంచి ఆవిడకి చాలా బాగుంది. ఆవిడ గెలుస్తుంది. పట్టుదలగా అయినా ఇంకోటైనా ఆవిడ గెలిపిస్తారు ప్రజలు. ఆవిడకి చాలా బాగుంది. కంబాల జోగులకి ఇక్కడ ఏముందండి, ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడికి వేసారు. నీ పని ఏంటి, నువ్వేం చేసావు అంటే ఇప్పుడు అది కాదు, పార్టీ పరంగా ఒకవేళ ఎత్తి ఎవడన్నా ఓట్లు వేయాలి తప్ప, లేకపోతే కంబాల జోగులకి ఎవడేస్తాడండి, ఎవడే. 2024లో ఎవరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు సీఎం అండి, ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతేనే బాగుంటుందండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో మూడోవాడండి. యావత్ భారతదేశంలో మూడోవాడు. మోడీ గారి తర్వాత చంద్రబాబు నాయుడే. అతను మేధాశక్తి, అతను పనికి, అతను ఇంకోటి ఎవడు చేయలేడు. అలాగా అంత మేధాశక్తి ఉన్నవాడు ఎవడు లేడు. అతను కరెక్ట్గా చేయగలుగుతాడు, చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ఏదో రకంగా చేసాడన్న అనుకుంటున్నాం, కానండి పరిపాలనా విధానం కుర్రతనంగా చేసుకుపోయాడు. ఏం చేశాడో, ఎందుకు చేస్తున్నాడో అర్థం లేకుండా పనులు చేసాడు. మీ పాకిరావుపేట నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఏం చెప్తారు? మా పాకిరావుపేట నియోజకవర్గం అయితే
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి అవ్వలేదు. అయితే కాకపోతే ఒకటి కాపునేతమని, అమ్మఒడని, మామఒడని, లదని, ఇదని ఏదో ఆడోళ్ళకు దెబ్బలుస్తున్నాను, లేళ్ళకి దెబ్బలుతున్నాను అని. కానీ మనకు ఇది పెట్టాడు రైతులకి. రైతులు రుణం కూడా ఇవ్వలేదు. 13,500 ఇస్తానన్నాడు రైతులకి. ఆ రైతులు 13,500 ఇస్తానని ఎప్పుడో మోడీ గారు అంత ముందుకు గెలిచాడు. అంతకుముందు అతను 2,000 6,000 వేసుకోడు. ఆ 6,000 కలుపుకుని నేను 13,500 ఇస్తున్నాను అంటున్నాడు. ఇవాళ అది ధర్మం అండి? ఇవాళ ఇతను వీళ్ళు ఎక్కాడు రైతులకి నేను రైతు భరోసా కింద 13,500 ఇస్తాను అన్నాడు. అది లేదు. అందులోని 7,500 ఇవ్వాలా, 6,000 కలుపుకున్నాను, 5,000 ఇస్తున్నాడు. నెక్స్ట్ 175 గెలుస్తామని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరేమన్నారు? 175 గెలలేడు. గెలడం అనేటువంటిది జరగదు. కాకపోతే కొన్ని సీట్లు వస్తాయి. అది నేను ఇవాళ మీతోటి చెప్తున్నాను, 110 గ్యారంటీగా టీడీపీ వస్తాయండి. తర్వాత జనసేన అది ఇది ఉంది, వాళ్ళకు ఒక 20-25 వస్తాయి. ఈ 5 సంవత్సరాలు మనల్ని ఎత్తుమోసాడురా దొరగారు. ఏ చిన్న పని వచ్చినా, పోలీస్ స్టేషన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా మేము పూసుకుని పని చేస్తున్నాం. మరి ఈ నెల రోజుల్లోనే ఆడబుర్ర ఎంత మారిపోతుంది అంతే. అది ఒకటే. అయిన ఏదో అనుకుంటున్నాడు, నేను అమ్మకి ఇచ్చాను, మా అమ్మకి ఇచ్చాను, తాతకి ఇచ్చానని. అవన్నీ శూన్యం అండి, శూన్యమైన పనులు. అతను కనపడి పని ఏం చేయలేదు. ఏదైనా రోడ్డు చేశాడా? మీ అంతటి మీరు విలేకరులు మీకు అన్నీ తెలిసి ఉంటాయి. ఇతను వచ్చాక ఏ రోడ్డు పుట్టాన్ని చేశాడా? ఏమైనా చేశాడా? ఇల్లు పెట్టాడు, అక్కడ ఇల్లు పెట్టాడు, ఏదో పెట్టాడు. ఇల్లు ఎవడెత్తున్నాడు సొమ్ము? ఎవడెత్తున్నాడని మోడీ సొమ్ము ఇటు సోకు చేస్తున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ ఎంత కాగిపోయిందండి? ఇప్పుడు గేట్లు పెట్టలాకు వచ్చిన దాకా కట్టారు. చంద్రబాబు నాయుడు గారు పుర్రలు పడి కట్టారు. 2 గేట్లు 3 గేట్లు పెట్టారు. అలాంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. అభివృద్ధి అంటే ప్రాజెక్ట్ వస్తే మన శ్రీకాకుళం దాకా ఎంత పుష్కలంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించాడు. ఐడు డబ్బు ఇవ్వమంటున్నాడు, డబ్బు ఇస్తున్నాడు మోడీ గారు. వీడు దేనికో దానికి పెట్టేస్తున్నాడు. అమ్మోడో మామోడో దేనికో పెట్టేస్తుంటే ఇంక నేను ఉన్నాడు. ఏంటి మీ పేరు? జాన్ అండి. మీది ఏ నియోజకవర్గం? మాది పాకిరిపేట. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? పెద్ద ఏం కాదండి. నెక్స్ట్ ఎలక్షన్స్లోని జనసేన టీడీపీ నుంచి వంగల్పూడి అనితన వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? అంతే గెలుస్తుందండి. ఎందుకు అనిత గెలుస్తుంది? కొన్ని వాళ్ళు ముందుసారి మంచి పనులు చేసినవి ఉన్నాయండి. అంటే ఎటువంటి పనులు? చాలా చేసిందండి మంచి పనులు. నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో వస్తున్నారు, వైసీపీ సింగిల్గా వస్తుంది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? పెద్ద ఏమి ఉండదండి. జనసేన పెద్ద ఏమి ఉండదు, కానీ ఇది పెద్ద ఏమి ఉండదండి. తెలుగుదేశం గెలిచేద్దండి, గ్యారంటీ అంతే గెలిచేద్దండి. 2024 ఎవరు సీఎం అయ్యే అవకాశం? చంద్రబాబు నాయుడు అవుతాడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు? సీనియర్ కదండి. ఓకే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపించింది? పెద్ద ఏం కాదండి. అంటే చాలా పథకాలు ఇచ్చి మేలు చేశాను అనేసి అంటున్నాను. ఇచ్చారు కానీ తిన్న వాళ్ళకి అందరికీ పడ్డాయి, కానీ పెద్ద ఏం అనిపించలేదు నాకు. కొంతమంది పర్లేదు కానీ మాకైతే పెద్ద ఏం అనిపించలేదండి. మీ ఊర్లో సమస్యలు తీరాయా? పెద్ద ఏం అవ్వలేదండి. ఏం డెవలప్మెంట్ ఏం లేదు. శ్రీనివాసరాజు అండి. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సాక్షి అనేది సాక్షి కాదు, ప్రస్తుతం గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్టుందో ఏమో కానీ మందు మాత్రం చీప్ మందు దొరుకుతుందండి. మందుకి బానిస అయిపోయిన వాళ్ళు ఆరోగ్యాలు పోతున్నాయి. అది ఒక్కటేనండి, ఇంక వేరే విషయం ఏం లేదు. అది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటు వేసి గెలిపించాలని? ఓటు ఏంటంటే ఎవరికి నచ్చితే వాళ్ళు వేస్తూ ఉండే. డబ్బులు తీసుకొని మాత్రం ఓటు వేయనండి. డబ్బులు ఇచ్చారంటే నేను ఓటు వేయనండి. నాకు నచ్చింది నేను వేస్తాను. అప్పుడు టైం ఎలా ఉంటే అప్పుడు వేస్తాను. డబ్బులు పుచ్చుకొని మాత్రం ఓటు వేయను, ఎవరికి వేయను. డబ్బులు మాత్రం పుచ్చుకోను. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకొని వస్తున్నాయి కదా, నెంబర్ 1 అండి. పవన్ కళ్యాణ్కు ఒక్కసారి గెలవాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలని?
అభిమానం సార్. ఒక్కసారి ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే ఆయన పరిపాలన ఎలా ఉందని చూడాలని ఆశ సార్. ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్? పవన్ కళ్యాణ్ ఎవరు గెలుస్తారు అంత నాలెడ్జ్ లేదు సార్, చదువు లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎన్ని మీ పేరు? నా పేరు పోకల శ్రీనివాసరావు అండి. ప్రస్తుతం గవర్నమెంట్ పరిపాలన ఏ విధంగా ఉంది? నెక్స్ట్ ఎవరికి మీరు ఓటు అయిపోతున్నారు? ఎవరు లేదండి. నాకు పవన్ కళ్యాణ్ జగన్ వస్తే ఈసారి మేము అడక్కదంగాలి ఉండే. పవన్ కళ్యాణ్ టీడీపీ వచ్చింది. ఎందుకు టీడీపీ పవన్ కళ్యాణ్? వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి వచ్చారండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం చేయట్లేదండి, ఏం చేయట్లా. ఏం చేయట్లేదంటే అన్ని పథకాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చారండి? ఎలక్షన్ మూమెంట్లో పథకాలు వచ్చినాయి దగ్గర వాళ్ళు ఓట్లు వేయడానికి ఏమైనా వస్తున్నాయండి దగ్గర. ఇప్పుడు అందిస్తున్నాడు, ఇదివరకు అందిస్తున్నాడు. ఏది ఓట్ల కోసం అమ్మ ఒడి అని తెంగుతున్నాడు. మా కాడే మళ్ళీ డబ్బులు తెంగుతున్నారు. ఇంకేం చేయాలా? కందిపప్పు ఎంత, పామ్ ఆయిల్ ఎంత, ఏంది రేటు? గవర్నమెంట్ ఎంత? మేము పనిచేసేవాళ్ళం సార్, మేము పనిచేసేవాళ్ళం. మాకు 600 కూలీ పనిచేసి మెట్టుకి వెళ్తే వైన్ షాప్ కాడికి వెళ్తే దీని అమ్మాయి ఇస్తానది. ఇంకా గవర్నమెంట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. 500 ఆడే సరిపోతుంది. జంగనగాడు ముందే చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు. స్పిరిట్స్ కలిపి అంత కష్టపడే వాళ్ళం సార్. చాలామంది చచ్చిపోయారు వాస్తవంగా. స్పిరిట్స్ కలిపి ముందు ఏంటి సార్ ఇది? జగను దొంగనా కొడుకు సార్, వాస్తవం సార్. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఎలక్షన్స్లోని జనసేన టీడీపీ పొత్తు ఏ విధంగా పెట్టుకొని వస్తున్నారు? ఏ విధంగా ఉండబోతుంది అనుకో? నాకు జనసేన వచ్చేది సార్, జనసేన వచ్చింది. వాళ్ళన్న చిరంజీవి గారు తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? చిరంజీవి గారు అదే ఉంటే ఎలా సీఎం లాగా ఉండేవాడు, మంచోడు. అతను ఇటు పార్టీ మారాడు. అదే ఫస్ట్ ఇదే పార్టీ పెట్టి ఉంటే ఆయన ఈ వాళ్ళకి సీఎం అయ్యేవాడు.